అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 113వ భాగం. రచయిత జె. సుజాత గారు. నిజమే, అక్కడ కనీస సదుపాయాలు కూడా ఏమీ లేవు కదా! అల్లుడు చెప్పినట్టు రిస్క్ చేయడం అవసరమా అనే భయం కూడా ఆమెలో ఉండడంతో, నేను దానితో మాట్లాడతానులే రంజిత్. నువ్వు కంగారు పడకు. నువ్వు నేను చెప్తే వినని అది అభి చెప్తే వింటుందిలే అని అన్న ఆవిడ మాటలకి రంజిత్ మనసు కుదుట పడితే, వర్క్ చేసి చేసి అలసిపోయిన రంజిత్ అక్కడే అత్త రూమ్‌లోని బెడ్‌పై పడుకొని డిన్నర్ చేయకుండానే నిద్రపోతాడు. కెరియర్ అంటూ ఎప్పుడూ షూట్స్‌లో మునిగిపోయి ఉండే అభి ఇప్పటికి వరకు కూడా అతను ఏం మిస్ అయ్యాడో అర్థమవుతూ ఉంటే, ఎన్ని సార్లు షూటింగ్‌కి ఫారిన్ వెళ్తున్నా చిన్న లిప్ బామ్ కూడా తెచ్చి ఇవ్వని అతని మీద అతనికే గిల్ట్ ఫీల్ వస్తూ ఉంటే, చిన్ని చిన్ని సంతోషాల్లోనే అసలైన ఆనందం ఉంది అని అర్థమవుతుంది అభికి. చెల్లి నుదుటిపై ముద్దు పెట్టి రెస్ట్ తీసుకో బుజ్జీ అని చెప్పి పైకి వెళ్తాడు. పైకి వెళ్ళిన అభి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి అతని కళ్ళు పెద్దవవుతాయి. ఏ మిర్చి, ఏం చేస్తున్నావని వాష్‌రూమ్‌లో పళ్ళు అరిగిపోయేలా అరగదోముతూ బ్రష్ చేస్తూ ఉన్న ఐసు దగ్గరికి వెళ్లి అడుగుతాడు అభి. కనిపించడం లేదా? బ్రష్ చేస్తున్నా. మీరు కూడా బ్రష్ చేయండి. ఆ తర్వాత మౌత్ ఫ్రెషనర్‌తో శుభ్రంగా నోటిని పుక్కిలించండి అని ఐసు అంటే, నీకు నా మీద కోపం రావడం లేదా? వచ్చింది. నన్ను కిస్ చేసినందుకు వచ్చింది అని అంటున్న ఐసు తల మీద చిన్నగా ముట్టి, నేను నిన్ను కాకుండా అలా వేరే వాళ్ళని కిస్ చేస్తాను అని చెప్తే నీకేం అనిపించడం లేదా? ఎందుకు అనిపించడం లేదు? ప్రతి భార్య తన భర్త తనకే సొంతమని అనుకుంటుంది. అతను వేరే వాళ్ళ వైపు చూస్తేనే తట్టుకోలేదు. కానీ మీరు కిస్ చేసిన సంగతి వచ్చి నాతో చెప్తున్నారు. మరి కోపం రాదా? కోపం మాత్రమే కాదు, జెలస్, బాధ అన్నీ కూడా వస్తున్నాయి. అలా అని మిమ్మల్ని ఏమీ అనలేను. అది మీ ప్రొఫెషన్. మీరు ఈ వృత్తిలో ఉన్నారు అని తెలిసే నేను పెళ్లి చేసుకున్నా. మనకి అన్నం పెట్టే ప్రతీదీ మనకి దైవంతో సమానం అని అంటారు కదా! మరి దాన్ని ఎలా ద్వేషిస్తాం? ఇక మీ మీద కోపం తెచ్చుకొని ఫైటింగ్ చేసి ప్రయోజనం ఏముంది చెప్పండి అని అన్న ఐసు, ఒకవేళ మీరు అలాంటివి చేస్తే ప్లీజ్ ఇలా నాకు డైరెక్ట్‌గా చెప్పకండి. నిజంగా ఎంత పాజిటివ్‌గా తీసుకుందాం, నార్మల్‌గా ఉందామని అనుకున్నా కూడా మీరు చెప్పిన దగ్గర నుంచి నాకేదోలా ఉంది. ఇక్కడ చాలా నొప్పిగా ఉంది తెలుసా అని అంటూ తడి కళ్ళతో అంటున్న ఐసుని హత్తుకున్న అభి, ఐ యామ్ సో లక్కీ అబౌట్ ఆఫ్ యూ అని అంటే, అభి అభి గారు ఆగండి. దూరం జరగండి ముందు అని అంటూ అతన్ని వెనక్కి తోసేసిన ఐసు, ముందు మీరు వెళ్లి బ్రష్ చేసి నీట్‌గా డెటాల్‌తో స్నానం చేసి రండి అని ఫేస్ చిరాగ్గా పెట్టి అంటే, ఓహ్! నా హాట్ హాట్ మిర్చి అని అంటూ ఆమె బుగ్గలు లాగి ముద్దు పెట్టుకున్న అభి, నేను నిజంగా కిస్ చేశాను అంటే నమ్ముతున్నావా? నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు అని అతను అంటే, అప్పటికే అబద్ధం చెప్పి తనని ఇప్పటివరకు బాధపెట్టిన అభిపై వస్తున్న ఫుల్ కోపంతో ఆమె కళ్ళు, ముక్కు ఎర్రగా మారితే, అవును పాపం, మిమ్మల్ని నమ్మడానికి మీరు ఏకపత్నివ్రతుడు కదా! కేజీలు కేజీలు కారిపోతోంది ఇక్కడ నమ్మకం అని ఒక్కసారిగా ఫైర్ అయిన ఐసు, నా గురించి వెయిట్ చేయకుండా ఆ నైనాను పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కూడా కని ఇప్పుడు నమ్మకం గురించి నాతో మాట్లాడుతున్నారు. లోకంలోనే అతిపెద్ద నమ్మక పురుషుడు అని ఐసు వెటకారంగా అంటే, ఏయ్! ఏమైందే ఈరోజు? ఎప్పుడూ లేనిది కొత్తగా దెప్పుతున్నావు నన్ను అని అంటూ అభి వెర్రి మొహంతో ఐసుని చూస్తూ అడుగుతూ ఉంటే, మాట్లాడకండి, రగిలిపోతోందిక్కడ. లేకపోతే ఇప్పటికే నేను మీకోసం ఎదురు చూసినట్లు నా కోసం కూడా మీరు అసలు వెయిట్ చేయలేదు మీరు అని అంటూ రోజూ తెగ బాధపడిపోతూ ఉంటే, ఇప్పుడేమో ఎవరో రోడ్డున పోయే దానమ్మను ముద్దు పెట్టుకున్నాను అని చెప్పి అంటూ సూరమ్మను హత్తుకున్నాను అని చెప్తే మండదా మరి నాకు? పైగా నాతో ఇలాంటి ప్రాంకులు చేస్తారా అని కోపంగా అరిచిన ఐసు, ఎంత మిస్‌ఫీల్ అయ్యానో మీ మీద తెలుసా? వచ్చిన వెంటనే మిమ్మల్ని హగ్ చేసుకోవాలి. నా మిస్సింగ్ ఫీల్ పోయేంత వరకు మీకు ముద్దులు పెట్టాలి అని అనుకున్నాను. ఇలా ఎన్నెన్ని ఆలోచించానో. మీరు మాత్రం ఈజీగా నాతో అబద్ధాలు చెప్తున్నారు. నా మూడ్ మొత్తం కూడా చెడగొట్టేశారు. ఐ హేట్ యూ అభి గారు. ఐ హేట్ యూ. నేను మీతో అస్సలు మాట్లాడను.
పొండి అని అంటూ ఐసు అరుస్తుంటే చంద్రముఖిలా మారిన ఐసుని ఆమె అరుపులని చూసి అవాక్కయ్యారా అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ తెంగర చూపులు చూస్తూ ఉన్న అభి ఏదో సరదాగా భార్యను ఆట పట్టిద్దాం, ఆమెను కుళ్ళుకుంటుంటే చూసి ఎంజాయ్ చేద్దాం అని అనుకున్న అభి ప్లాన్ ఇలా రివర్స్ అయ్యేసరికి అతనికిప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక, మిర్చి మరీ అలా కోపం తెచ్చుకోకే నిజంగా నిన్ను కొద్దిసేపు ఉడికిద్దామని అనుకున్నా. అన్నీ అంటే అని ఆమెను బుజ్జగిస్తూ దగ్గరకు తీసుకోవాలని అభి చూస్తే అతనికి దూరం జరిగి కోపంగా అతని వైపు వేలు చూపిస్తూ ఉన్న ఐసు, నన్ను టచ్ చేయాలని చూడకండి. నన్ను మీరు చాలా బాధ పెట్టారు. నేను మీతో అస్సలు మాట్లాడను అని అన్న ఐసు వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పిల్లల్ని తీసుకొని కిందకు వెళ్ళిపోతే జుట్టు పట్టుకొని కూర్చుంటాడు అభి. ఈవినింగ్ ఇంటికి వెళ్ళడానికి కాలేజ్‌లో అను కోసం వెయిట్ చేస్తూ ఉన్న వరుణ్, ఆమె ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయి కాలేజ్ అంతా కూడా ఖాళీ అయిపోతే ఎక్కడా జాడలేని ఆమె కోసం తన ఫోన్‌కి కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవ్వదు. మార్నింగ్ కాలేజీకి వచ్చింది కదా! కాలేజ్‌కి అయిపోయినా ఇప్పుడు బయటికి రాలేదేంటి? ఒకవేళ ఏదైనా రీజన్‌తో ఆఫ్టర్‌నూన్ గాని ఇంటికి వెళ్ళిపోయిందా ఏంటి? వెళ్ళినా నాకు చెప్తుంది కదా! అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న వరుణ్ కన్ఫర్మేషన్ కోసం ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయిన అమ్మాయికి కాల్ చేస్తే లిఫ్ట్ చేసిన ఆ అమ్మాయి ఈవినింగ్ వరకు అను కాలేజ్‌లోనే ఉంది అని చెప్పిన ఆ అమ్మాయి తనే హెల్త్ బాగోక ఇంటికి వచ్చేసాను అని చెప్తే వెంటనే కాల్ కట్ చేసిన వరుణ్‌కి ఎందుకో కాస్త కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. ఒళ్ళంతా కూడా చెమటలు పడుతుంటే ఎక్కడికి వెళ్ళావు అను అని అంటూ ఆమెకి మళ్ళీ ఒక్కసారి కాల్ చేస్తాడు. ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతనికి ఇంకా టెన్షన్ పెరిగిపోయి తారాస్థాయికి చేరుకుంటే పరుగున ఆమె క్యాంపస్‌కు వెళ్తాడు. ముందు అను క్లాస్ రూమ్ చూసిన అతనికి అక్కడ ఏదీ కూడా అనుమానంగా అనిపించకపోవడంతో ప్రతి రూమ్‌ని వెతుకుతూ వెళ్ళిన అతనికి మెకానికల్ డిపార్ట్‌మెంట్‌లో డోర్ బాదుతున్న సౌండ్ వినిపించేసరికి ఆ బ్లాక్‌కి పరుగు పెట్టిన వరుణ్ ఆ రూమ్ డోర్‌ని లాక్ వేసి ఉండడం చూసి అక్కడే ఉన్న ఒక నాప రాయితో ఆ తాళం పగలగొడితే తాళం తీసి పడేసి గెడ తీసి డోర్ ఓపెన్ చేసిన వరుణ్ కళ్ళు చింత నిప్పుల్లా అయితే అతని ఊపిరి ఒక్క క్షణం ఆగిపోతుంది. మిర్చి మరీ అలా కోపం తెచ్చుకోకే. నిజంగా నువ్వు కొద్దిసేపు ఉడికిద్దామని అనుకున్నా అని అంటే ఆమెను బుజ్జగిస్తూ దగ్గరకు తీసుకోవాలని చూసిన అభి చూస్తే అతనికి దూరంగా జరిగి అతని వైపు వేలు చూపిస్తున్న ఐసు, నన్ను కానీ టచ్ చేయాలని చూడకండి. నన్ను చాలా బాధపెట్టారు మీరు. నేను మీతో అస్సలు మాట్లాడను అని అన్న ఐసు వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి పిల్లల్ని తీసుకొని కిందకి వెళ్ళిపోతే జుట్టు పట్టుకొని కూర్చుంటాడు అభి. కొద్దిసేపటికి తను కూడా ఫ్రెష్ అయ్యి ఐసు కోసం కిందకు వెళ్ళేసరికి హాల్‌లో ఉన్న రాజీ గారు వచ్చావా అభి అని అంటూ పలకరిస్తే పిల్లలెక్కడ మమ్మీ అని అడుగుతాడు అభి. అన్నయ్య దగ్గర ఉన్నారు. అక్కడే పడుకుంటున్నారు కూడా. మేమంతా కూడా డిన్నర్ చేసేసాం. నువ్వు వాళ్ళ కోసం చూడకుండా ఐసు నువ్వు కూడా భోజనం చేసి వెళ్ళి పడుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది గదా! అని ఆవిడ అంటూ కిచెన్‌లో ఉన్న ఐసుని పిలుస్తూ ఐసు అభి వచ్చాడు. ఇద్దరూ కలిసి భోజనం చేసి పడుకోండి. నేను పడుకుంటున్నా అని ఆవిడ రూమ్‌లోకి వెళ్ళిపోతే కిచెన్ నుంచి బయటికి వస్తుందేమో అని చూసిన అభికి ఐసు ఎంతసేపటికి రాకపోయేసరికి అభినే కిచెన్‌లోకి వెళ్తాడు. అప్పటి వరకు గ్యాస్ కట్టుకు జారబడి గోళ్లు తినేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్న ఐసు అభి రావడం చూసి విసురుగా బయటికి వెళ్ళబోతుంది. మిర్చి అని వెళ్ళబోతున్న చేతిని పట్టుకున్న అభి నా మీద ఇంకా కోపం తగ్గలేదా అని అడుగుతున్నా విననట్టే అతని చేతి నుంచి తన చేతిని బలవంతంగా విడిపించుకున్న ఐసు పైకి వెళ్ళిపోతుంటే కోపంగా ఉంటే ఉన్నావు కనీసం భోజనం చేసి వెళ్ళు ఐసు అని అభి అరుస్తున్న అరుపు రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకున్న ఐసుకి వినిపించకపోతే నేనేదో దీన్ని ఉడికిద్దామనుకున్నా కానీ, ఇప్పుడు దీని కోపంతో నన్ను అల్లాడిపోయేలా చేస్తోంది. రాక్షసి అని పళ్ళు కొరుకుతూ అన్న అభి మెయిన్ డోర్ లాక్ వేసి, ప్లేట్‌లో ఫుడ్ పెట్టుకొని, వాటర్ బాటిల్‌తో సహా పైకి వెళ్ళేసరికి బెడ్‌పై ముడుచుకొని పడుకొని ఉంటుంది ఐసు. తనని అలా చూడగానే ఒక్కసారిగా వచ్చిన నీరసంతో
ఉఫ్ అని అన్న అభి, మొండిదానివే బాబు నువ్వు అనుకుంటూ ప్లేట్ పక్కన పెట్టి ఐసు పక్కకి వెళ్ళి బెడ్‌పై ఆమె పక్కనే కూర్చుంటాడు. ఆమె తలపై చెయ్యి వేసి నిమురుతూ, నా ఐసమ్మ బంగారం కదా! నేను చెప్పిన మాట వింటుంది కదా అని చిన్నపిల్లను బుజ్జగిస్తున్నట్టుగా అభి బుజ్జగిస్తుంటే, అతని చేతిని విసిరి కొట్టి వేరే వైపుకు తిరిగిన ఐసుని చూస్తూ, నాకు ఇంతకన్నా బుజ్జగించడం రాదు ఐసు. నాకు అలవాటులేని పనులన్నీ నీ కోసం చేస్తున్నా. నా మాట వినవే. ఇంకెప్పుడు నీ దగ్గర అలాంటి మాటలు మాట్లాడను. నీతో వేళాకోళానికి కూడా ఇంకొక ఆడదాని పేరు మన మధ్య తేను. ప్లీజ్ ఐసు భోజనం చేయవే. నీ కోపం తీరే వరకు నన్ను కొట్టు, తిట్టు కానీ ఇలా మాట్లాడకుండా ఉండకు మిర్చి. నీ మాటలు వినకుండా ఉండడం చాలా కష్టంగా ఉందిరా అని ఆమె భుజం పట్టుకొని ఇటువైపు తిప్పిన అభి ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్న ఐసుని చూసి కనుబొమలు ముడివేస్తాడు. అంటే ఇప్పటివరకు నీకు కోపం లేకపోయినా కావాలని నాతో బ్రతిమలాడించుకున్నావన్నమాట. నాతో ఆడుకున్నావన్నమాట అని అభి ఐసు వైపు కోపంగా చూస్తూ అంటే, మీరు కూడా నేను అడుక్కునుంటే చూడాలని అనుకున్నారుగా. నన్ను ఏడిపించాలని అనుకున్నారుగా. సో టిట్ ఫర్ టాట్ అని ఐసు కళ్ళెగరేస్తూ అల్లరిగా అంటే, నిన్ను అని ఐసుపై వాలిన అభి ఆమె బుగ్గను కొరికేసి ఆమెపై తన బరువు మొత్తం ఆంచుతూ ఆమె వైపు కోపంగా చూస్తే, అతని బరువుకి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంటే పైకి లేవండి అభిగారు అని అరుస్తుంది. లేవను. ఇలాగే ఉంటా అని అతను అంటూ ఆమె మెడ వంపులో తలపెట్టుకుంటే, అతని తలలో చెయ్యి పెట్టి నిమురుతూ లేవరా అని అరిచిన ఐసు. నా వల్ల కావడం లేదు. చాలా వెయిట్ ఉన్నారు మీరు. నేను ఫిట్‌గానే ఉన్నా. నువ్వే ఈ మధ్య టైంకి తినక చీపురు పుల్లలా అవుతున్నావని మెడ వంపుల్లో ఒక హిక్కీ ఇచ్చి ఆమె కళ్ళలోకి చూస్తాడభి. డైటింగ్ చేస్తున్నా. మీకన్నా సన్నగా ఉండాలని. డైట్ ఒక్కటి చేస్తే సరిపోదు. ఫిట్‌గా ఉండడం కోసం ఎక్సర్‌సైజ్ కూడా చెయ్యాలి. మీరొచ్చారు కదా! వర్కౌట్‌లు మీరెలాగో చేయిస్తారు కదా! అని చిన్నగా అన్న ఐసు టీ షర్ట్ బటన్స్ పెట్టుకోకపోవడంతో కొద్దిగా కనిపిస్తున్న తన ఛాతీని వేలితో తడుముతూ ఐసు అంటే ఆమె చేతలు చూస్తూ మాటలు వింటూనే నన్ను చాలా మిస్సయ్యావా అని ఆమె నుదుటిపై అభి ముద్దు పెట్టుకుంటే, నా మిస్సింగ్ ఫీల్ అంతా చెడగొట్టేశారుగా మీ ఓవర్ యాక్షన్‌తో అని మూతి ముడిచిన ఐసు. పైకి లేవండి. భోజనం చేద్దాం అంటే, అండీ, సేవండి అని అనడం మానేసి అభి అని పిలవచ్చు కదా ఐసు అని అభి మందరంగానే అంటే, కుదరదు. మీరు నాకన్నా పెద్ద కదా! పెద్దవాళ్ళని గౌరవంగా పిలవాలని మా నాన్న చెప్పారు. అందుకే గౌరవం ఇస్తున్నా అంకుల్ అని ఐసు నవ్వేసరికి డ్రెస్ స్కర్ట్స్ లోపల నుంచి చెయ్యి పెట్టి ఆమె నడుంపై గిల్లిన అభి ఆమెతో అరిపించి, నేను నీకు అంకుల్‌నా అని సీరియస్‌గా అడిగితే, ఇద్దరు పిల్లలున్న మీరు నాకు అంకుల్ కాక ఇంకేమవుతారు? అంకుల్ అని యేసు వెటకారంగా అంటే, అబ్బా! వినడానికి చాలా చిరాగ్గా ఉంది ఆపవే బాబు అని నొసలు చిట్లిస్తూ అన్న అభి, ఈరోజు నాతో ఆడుకోవాలి అని అనుకుంటున్నావుగా, ఉండు నీ పని చెప్తా అని అంటూ ఆమె టాప్‌ని పైకి లాగేసి, తన కోర మీసంతో ఏ ఆచ్ఛాదన లేని ఆమె నడుంపై చెక్కిలిగిలి పెడుతూ ఆమెను మెలికలు తిరిగేలా చేస్తే చక్కిలిగిలికి గట్టిగా నవ్వుతూ ఆపండి అభి గారు అని అరుస్తూ అతని జుట్టు పట్టుకున్నా ఆపకుండా గిలిగింతలు పెడుతున్న అభి ఆమె హృదయంలో తలపెట్టుకొని అభి అని పిలువు వదిలేస్తా అని అంటే అభి గారు అని పిలుస్తా అని అంటే సరే అయితే నీ ఇష్టం నాతో వైల్డ్ రొమాన్స్ కావాలంటే యాజ్ యువర్ విష్ అని అభి అంటూ ఆమె నడుం దగ్గరికి జారుతున్న అభి తల పట్టుకున్న ఐసు వద్దు వద్దు అభి అని పిలవలేను కానీ బావగారు అని అంట అని అంటున్న ఐసు మాటలకి నడుంపై ఎర్రగా కందేలా నొక్కితే ఓకే. ఓకే బావ అని పిలుస్తా. నో అండి నో గారు. ఓకేనా? నా మీద నుంచి లే బావ అని యేసు అంటే టక్కున లేచి పక్కన కూర్చున్న అభి నోట్లో తిట్టుకుంటున్న యేసుని చూసి గట్టిగా నవ్వుతాడు. మీరు చాలా ఖతర్నాక్ తెలుసా? ఒక అరగంటలో చెమటలు పట్టించారు. పైగా నవ్వు ఒకటి. పొండి అభి గారు అని టాప్ వేసుకుంటున్న యేసు మూతి ముడిచి అంటే మళ్ళీ అభి వైపు తిరగబోతున్న అభిని ఆపి వద్దొద్దు బావ అనే పిలుస్తా. అలవాట్లో పొరపాటని ఆమె అంటే, నిజానికి నువ్వు అభి గారు పిలిస్తే ఎంత క్యూట్‌గా ఉంటుందో తెలుసా? కానీ బావ అని పిలిస్తే నా దానివి, నా సొంతం అని ఫీలొస్తుంది. అది ఇంకా బావుంటుంది అన్న అభి ప్లేట్ తీసుకొని ఆమెకు గోరుముద్దలు కలిపి పెడుతూ, అతను తింటూ, అతను లేని ఇన్ని రోజులు ఆమె చేసిన పనుల గురించి చెప్తుంటే, అతన్ని ఎంత మిస్ అయిందో చెప్తూ, ఫుడ్ తినడం కంప్లీట్ చేస్తే ప్లేట్ పక్కన పెట్టి, హ్యాండ్ వాష్ చేసుకున్న అభి ఆమెను ఒడిలోకి లాక్కొని, ఆమె పెదవులు అందుకుంటాడు. ఎన్నో రోజుల ఎడబాటుతో, ముద్దు మురిపాలతో అభి, ఐసు మిస్సింగ్ ఫీల్‌ను పోగొట్టేలా ఆమెను ముద్దుల్లో ముంచెత్తుతుంటే, ఇద్దరి శరీరాల్లో కోరికలు పెరిగి, ఒకరినొకరు గాఢంగా పెనవేసుకునేలా చేస్తే, ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ, ఆ రాత్రిని మధురమైన రాత్రిగా చేస్తారు. మెకానికల్ డిపార్ట్‌మెంట్‌లో డోర్ బాదుతున్న సౌండ్ వినిపించేసరికి ఆ బ్లాక్‌కి పరిగెట్టిన వరుణ్ ఆ రూమ్ డోర్ లాక్ వేసి ఉండడం చూసి, అక్కడే ఉన్న ఒక నాపరాయితో ఆ తాళం పగలగొడితే,
తాళం తీసి పడేసి, గెడ తీసి డోర్ ఓపెన్ చేసిన వరుణ్ కళ్ళు చింతనిప్పుల్లా అయితే అతని ఊపిరి ఒక క్షణం ఆగిపోతుంది. అరవాలని చూస్తున్న ఆమె నోటిపై అరచేత్తో నొక్కి అరవకుండా చేస్తున్న ఆమె సీనియర్ రంజిత్ క్లాస్‌మేట్ అయిన విహాన్ ఆమెతో మిస్‌బిహేవ్ చేస్తుంటే ఆమె దాన్ని ఆపలేక పెనుగులాడుతూ శాయశక్తులా అతన్ని దూరంగా తేవడానికి ప్రయత్నిస్తూ తన వల్ల కాక నిస్సహాయంగా మూసిన కళ్ళ నుంచి కన్నీరు కారుస్తుంటే ఆమెనలా చూసి బిగుసుకున్న వరుణ్ చేతి పిడికిలితో ఒక్క అంగళం వాళ్ళని చేరుకొని విహాన్ జుట్టు పిడికిలితో పట్టుకొని అను దగ్గర నుంచి లాగి అతని నడుంపై అతని కాలుతో ఒక్క తన్ను తన్నగానే నేలపై కుప్పకూలిపోతాడు విహాన్. కథ ఇంకా ఉంది. మరి అభి, ఐసుల మధ్య గిల్లి కజ్జాలు మీకెలా అనిపిస్తోంది? మరి ఐసు అభి కోరుకున్నట్టుగా తల్లి అవ్వడానికి ఒప్పుకుంటుందంటారా? మరోపక్క అను పరిస్థితి ఏంటి? వరుణ్ కాపాడాడు కానీ అను సిట్యుయేషన్ ఇప్పుడెలా ఉంటుందంటారు? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.